సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 1600 టు 1700 ఉన్న ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూస్తాం. సో దీనికి ప్యారలల్ గానే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ 1700 అయితే కంప్లీట్ అయిపోయాయి. సో అవి మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు అక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లాంగ్ వీడియోస్ ఉంటాయి, డైలీ 100 వచ్చాయి. సో మీరు వాటిలో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి టు మైండ్ వన్ స్పీచ్ అండ్ క్యూస్. అంటే ఏంటంటే టు బి కేర్ఫుల్ అబౌట్ వన్ స్పీచ్ అండ్ బిహేవియర్. సో ఒకళ్ళ యొక్క స్పీచ్ గురించి, బిహేవియర్ గురించి కేర్ఫుల్ గా ఉండడం అంటే జాగ్రత్తగా మాట్లాడడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు మిస్ అబౌట్ ద బోట్ ఆర్ బస్. అంటే ఏంటంటే టు మిస్ అన్ ఆపర్చునిటీ అండ్ లూజ్ అన్ ఆపర్చునిటీ. అంటే ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీని కోల్పోవడం. అంటే ఏంటంటే మనం ఇప్పుడు బోట్ మీద వెళ్ళాలి లేదా బస్ మీద వెళ్ళాలి. సో మనం టైంకి వెళ్తేనే కదా అది మనల్ని ఎక్కించుకుంటుంది, లేదంటే మనం అది మిస్ అయిపోయినట్టే. అలా ఆపర్చునిటీ కానీ ఏదన్నా మిస్ అయిపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు నాట్ హ్యావ్ ఏ క్లూ. అంటే టు నాట్ హ్యావ్ ఏ క్లూ అంటే టు నాట్ నో అబౌట్ సంథింగ్ అనమాట. అంటే ఏం చేయాలో తెలియకపోవడం, అంటే ఏం జరుగుతుందో తెలియకపోవడం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు ప్యాడిల్ వన్స్ ఓన్ క్యానియో. సో టు ప్యాడిల్ వన్స్ ఓన్ క్యానియో అంటే మేనేజ్ ఇండిపెండెంట్లీ లేదా వర్క్ ఇండిపెండెంట్లీ. అంటే ఎవరి బోట్ వాళ్ళు తోడుకోవడం. అంటే మనకు తెలుగులో సూక్తుంటుంది కదా, ఎవరి పడ వాళ్ళు తోడుకుంటే బెస్ట్, లేకపోతే ఎవరి కొండాలు తోముకుంటే బెస్ట్ అని. సో దాని అర్థం ఏంటంటే ఎవరి పనాలు చేసుకోవడం బెస్ట్ అని, ఇండిపెండెంట్గా చేసుకోమని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు పాస్ అవే. టు పాస్ అవే అంటే చనిపోవడం, తెలుసు కదా, సింపుల్ అది. నెక్స్ట్ వచ్చేసి టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే టు టేక్ రివెంజ్ అనమాట. అంటే పాత కక్షలు తీర్చుకోవడం. సో పాత కక్షలు తీర్చుకునే టైం వచ్చింది అంటారు కదా, అలా అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు పే త్రూ ద నోస్. టు పే త్రూ ద నోస్ అంటే పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైజ్ అనమాట. సో ముక్కు పిండి అయినా సరే వసూలు చేస్తా అంటారు కదా తెలుగులో. సో అదనమాట. సో ముక్కు పిండి అయినా వసూలు చేయడం అంటే ఎక్స్ట్రీమ్ ప్రైజ్ అనమాట, హై ప్రైజ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు పిక్ హోల్స్ ఇన్. టు పిక్ హోల్స్ ఇన్ అంటే టు క్రిటిసైజ్ సమ్ వన్ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్. అంటే ఏంటంటే చిన్న చిన్న వాటిల్లో నెతకడం అనమాట. సో ఏదో రకంగా తిట్టడానికి చిన్న చిన్న వాటిలో నెతికి క్రిటిసైజ్ చేయడం, అదంటే ఫాల్ట్స్ నెతకడం అనమాట. అలా టు పిక్ సమ్ వన్స్ పాకెట్. పిక్ పాకెట్ అంటారు కదా, టు పిక్ సమ్ వన్స్ పాకెట్ అంటే స్టీల్ సంథింగ్ ఫ్రమ్ ద పాకెట్ అని. నెక్స్ట్ వచ్చేసి టు పికప్ ద థ్రెడ్స్. టు పికప్ ద థ్రెడ్స్ అంటే టు రీస్టార్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్. సో మనం ఎక్కడైతే ముందు ఆపేసామో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడితే దాన్ని టు పికప్ ద థ్రెడ్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు పీజియన్ హోల్. టు పీజియన్ హోల్ అంటే టు టైప్ క్యాస్ట్ సమ్ వన్ అనమాట. ఏదైనా తప్పు పని ఇవ్వడం. సో వాళ్ళు చేయాల్సిన పని కాకుండా వాళ్ళకి వేరే పని ఇవ్వడం, అలాంటి దాన్ని టు పీజియన్ హోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టు ప్లే ఫాస్ట్ అండ్ లూజ్. టు ప్లే ఫాస్ట్ అండ్ లూజ్ అంటే టు యాక్ట్ ఇన్ అన్ అన్రిలయబుల్ వే ఆర్ టు బి ప్లేఫుల్. అంటే చాలా ఆట తీరుగా పనిచేయడం అనమాట. ఆట తీరుగా అంటే చాలా అదొక రకమైన వే ఆఫ్ స్టైల్ అనమాట. సో ఒక డిఫరెంట్ టైప్లో మనకి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఒకళ్ళు ఒక రకంగా పనిచేస్తారు అనమాట. కొంతమంది చాలా స్టైలిష్గా పనిచేస్తారు, కొంతమంది చాలా ప్లేఫుల్గా పనిచేస్తారు అనమాట. అంటే వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ వన్ వచ్చేసి టు ప్లే సెకండ్ ఫిడిల్. టు ప్లే సెకండ్ ఫిడిల్ అంటే పొజిషన్ హ్యాస్ లెసర్ ఇంపార్టెన్స్ దెన్ ఎనీబడి హెల్స్ ఆర్ టేక్ ఏ సబార్డినేట్ రోల్. సో ఏంటంటే సెకండ్ ప్లేస్, సో టాప్ రోల్ కాకుండా దాని కింద రోల్ అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి టు పాప్ అప్ ద క్వశ్చన్. టు పాప్ ద క్వశ్చన్ అంటే టు ప్రపోజ్ మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్ ప్రపోజ్ చేయడాన్ని టు పాప్ ద క్వశ్చన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టు పౌర్ ఆయిల్ ఇన్ ట్రబుల్. టు పౌర్ ఆయిల్ ఇన్ ట్రబుల్ అంటే టు కామ్ ఏ డిస్ప్యూట్ అనమాట. సో ఆయిల్ ఎలా ఉంటుంది, చాలా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి దాన్ని వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా ఊగుతూ ఉండే దాంట్లో ఆయిల్ పోస్తే ఏమవుతుంది, అది మొత్తం నెమ్మదిగా తగ్గిపోయి సౌండ్ నార్మల్ అయిపోద్ది. అలా అనమాట డిస్ప్యూట్ కామ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి టు ప్రైమ్ ద పంప్. టు ప్రైమ్ ద పంప్ అంటే ఎంకరేజ్ ద గ్రోత్ ఆర్ యాక్షన్ ఆఫ్ సంథింగ్. సో దేన్నన్నా గ్రోత్ కానీ యాక్షన్ కానీ ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి టు పులే ఫాస్ట్ వన్ ఆన్ సమ్ వన్. టు పులే ఫాస్ట్ వన్ ఆన్ సమ్ వన్ అంటే టు చీట్ సమ్ వన్ అనమాట. ఎవరైనా మోసం చేయడం, డిసీవ్ చేయడం, అలా. నెక్స్ట్ వచ్చేసి టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్. సో ఒకళ్ళ చక్రంలో కర్ర పెట్టడం అంటే పుట్ ఏ డిఫికల్టీ ఇన్ ద వే ఆఫ్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళు అందులో ఏదో ఒకటి అడ్డంకి పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి టు పుట్ అన్ అండ్ టు అంటే టు పుట్ అన్ అండ్ టు అంటే స్టాప్ అనమాట. ఐ విల్ పుట్ అన్ అండ్ టు దిస్ సిచ్యువేషన్ అంటారు సార్, మూవీస్లో ఎక్కువ వాడతారు అనమాట ఈడియం. సో ఐ విల్ పుట్ అన్ అండ్ టు దిస్ సిచ్యువేషన్ అంటే నేను దీనికి ఫుల్ స్టాప్ పెడతానని అర్థం అనమాట, అంటే ముగిస్తానని. నెక్స్ట్ వచ్చేసి టు పుట్ అన్ ఇన్ ఏ నట్షెల్. టు పుట్ అన్ ఇన్ ఏ నట్షెల్ అంటే క్లుప్తంగా చెప్తాను, సమ్మరీలో చెప్తానని. ఎస్ టు స్టేట్ సంథింగ్ వెరీ కన్సైజ్లీ అంటే చాలా చిన్నగా చెప్పడం అనమాట. కన్సైజ్గా చెప్పడం అంటే చాలా చిన్నగా చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు పుట్ వన్ అవుట్ ఆఫ్ కౌంటెన్స్. సో టు పుట్ వన్ ఆఫ్ కౌంటెనెన్స్ అంటే టు మేక్ వన్ ఫీల్ అషేమ్డ్ అనమాట. అంటే ఒకళ్ళు షేమ్ఫుల్గా అయ్యేలాగా వాళ్ళని ట్రీట్ చేయడం అనమాట.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు పుట్ వన్స్ ఫుట్ ఇన్ వన్స్ మౌత్. సో ఒకళ్ళ నోట్లో ఇంకొకళ్ళు కాలు పెట్టడం అంటే టు యాక్సిడెంటల్లీ ఎంబారెస్ ఆర్ అప్సెట్ సమ్‌వన్. సో అనుకోకుండా ఒకళ్ళని ఎంబారెస్ చేయడం అనమాట. సో చులకన చేయడం అనుకోకుండా, కావాలని కాదు. లేదంటే అప్సెట్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు పుట్ వన్స్ ఓన్ హ్యాండ్ టు ఫ్లఫ్ అంటే సారీ టు పుట్ వన్స్ హ్యాండ్ టు ఫ్లో. ఫ్లో అంటే ఏంటంటే దున్నడం కదా, పొలం దున్నుతారు కదా అది. దాన్ని ప్లఫ్ అంటారు కొంతమంది, ఫ్లో అంటారు. నెక్స్ట్ వచ్చేసి టు టేక్ అప్ ఏ డిఫికల్ట్ టాస్క్ టు గెట్ అప్ బిజీ వర్కింగ్. అంటే ఏంటంటే దాని అర్థం టు గెట్ టు టేక్ అప్ ఏ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇప్పుడు మనం ఎద్దులతో దున్నితే అది మనకి కష్టం కాదు. కానీ చేతులతో దున్నితే చాలా కష్టం అనమాట. అలా ఏదైనా డిఫికల్ట్ టాస్క్ తీసుకోవడం అనమాట. లేదంటే బిజీగా వర్క్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టు పుట్ సమ్‌వన్ టు ద స్వాడ్. అంటే ఏంటంటే టు స్లే ఆర్ ఎగ్జిక్యూట్ సమ్‌వన్. అంటే కత్తి దగ్గర పెట్టడం అంటే దాని అర్థం లేపేయడం అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి టు పుట్ సంథింగ్ ఆన్ హోల్డ్. ఏదైనా హోల్డ్‌లో పెట్టడం అంటే పోస్ట్ పోన్ చేయడం అనమాట. సో ఐ విల్ పుట్ దిస్ ఆన్ హోల్డ్ అంటారు. అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఇది హోల్డ్‌లో పెడుతున్నానని అలా. నెక్స్ట్ వచ్చేసి టు పుట్ అప్ విత్. టు పుట్ అప్ విత్ అంటే టాలరేట్ అనమాట. అంటే తట్టుకోవడం అనమాట. ఏదన్నా భరించడం అలా. టు పుట్ అప్ విత్ అంటే టాలరేట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు క్విట్ ఆన్ సమ్‌వన్. టు క్విట్ ఆన్ సమ్‌వన్ అంటే టు స్టాప్ హెల్పింగ్ సమ్‌వన్ అనమాట. ఎస్పెషల్లీ వెన్ సపోర్ట్ ఈస్ నీడెడ్. ఎప్పుడైతే అవసరం ఉంటదో సో అప్పుడు అవసరం లేకుండా తప్పించుకోవడం అనమాట. అక్కడి నుంచి తప్పించుకుంటే దాన్ని టు క్విట్ ఆన్ సమ్‌వన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టు రైజ్ ఎ డస్ట్. టు రైజ్ ఎ డస్ట్ అంటే టు కాజ్ డిస్రప్షన్ ఆర్ కన్‌ఫ్యూజన్. సో ఇప్పుడు డస్ట్ లేస్తే ఏమవుతది పైకి, అక్కడ ఏం జరుగుతుందో ఏం తెలీదు. దుమ్ములో ఏం జరుగుతుంది ఏంటి అసలు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. అలా అనమాట. ఏదైనా డిస్రప్షన్ గాని, కన్‌ఫ్యూజన్ గాని క్రియేట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి టు రైజ్ ద విండ్. టు రైజ్ ద విండ్ అంటే టు అబ్టైన్ ద నెసెసరీ ఫండ్స్ అనమాట. సో కావాల్సిన ఫండ్స్‌ని గ్యాదర్ చేయడాన్ని టు రైజ్ ద విండ్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు రోల్ ఔట్ ద రెడ్ కార్పెట్. రోల్ ఔట్ ద రెడ్ కార్పెట్ అంటే గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం అనమాట. రెడ్ కార్పెట్ ఎప్పుడు వాడతారంటే ఎవరికన్నా గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాల్సొస్తే అప్పుడు వాడతారు రెడ్ కార్పెట్‌ని. నెక్స్ట్ వన్ వచ్చేసి టు రబ్ సాల్ట్ ఇన్ సమ్‌వన్స్ వూండ్. సో పుండు మీద కారం చల్లడం అంటారు చూసారా? సో ఇదనమాట. సో ఇక్కడ సాల్ట్ అని ఉంది. మనం ఏంటంటే కారం అనమాట. అంటే ఏంటంటే ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధపరచడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు రన్ అక్రాస్. టు రన్ అక్రాస్ అంటే మీట్ బై ఛాన్స్ అనుకోకుండా కలుసుకోవడం అనమాట. హే ఇట్స్ వి హావ్ బీన్ రన్ అక్రాస్ ఈచ్ అదర్ అంటారు. అంటే అనుకోకుండా కలిసామని. నెక్స్ట్ వచ్చేసి టు రన్ అమాక్. టు రన్ అమాక్ అంటే టు రన్ అబౌట్ ఇన్ ఏ ఫ్రెంజీ. సో ఒక పిచ్చి పట్టినట్టు భయంతో లేదంటే ఒక గందరగోళంలో పరిగెట్టడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు రన్ అరౌండ్ లైక్ ఏ హెడ్‌లెస్ చికెన్. సో టు రన్ అరౌండ్ హెడ్‌లెస్ చికెన్ అంటే టు డూ మెనీ థింగ్స్ ఇన్ ఏ డిజార్డర్ మేనర్. సో ఒక ఆర్డర్ లేకుండా ఎటు పడితే అటు చేయడం అనమాట. సో కన్‌ఫ్యూజ్ అవ్వడం. సో ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకటి కొంచెం మొదలెట్టి మళ్ళీ ఇంకోటి చేసి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఎదరికెళ్ళి అలా అనమాట. కన్‌ఫ్యూజస్ వే. నెక్స్ట్ వచ్చేసి టు రన్ వన్ డౌన్. టు రన్ వన్ డౌన్ అంటే టు డిస్పరేజ్ సమ్‌వన్ అనమాట. అంటే ఎవరినన్నా డిస్పాచ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టు స్కేల్ అప్. టు స్కేల్ అప్ అంటే టు ఇంక్రీజ్ ద సైజ్ అనమాట. అమౌంట్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్. సో దేన్నన్నా సైజ్ గాని, వాటి యొక్క అమౌంట్ గాని, ఇంపార్టెన్స్ గాని ఇంక్రీజ్ చేస్తే దాన్ని స్కేల్ అప్ చేయడం అంటారు. ఐ వాంట్ టు స్కేల్ అప్ మై బిజినెస్ అంటారు. అంటే ఏంటి బిజినెస్‌ని ఇంక్రీజ్ చేయడం అనమాట అలా. టు సెట్ అసైడ్. సెట్ అసైడ్ అంటే టు మూవ్ సైడ్ వేస్ అనమాట. సో ఒకదాని నుంచి ఇంకో దానికి జరపడం, పక్కకి జరగడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. టు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అంటే డూ ఏ హీరోయిటిక్ డీడ్ ఆర్ టు డూ వండర్ఫుల్ ఆర్ ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ టు కాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్. సో టు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అంటే దాని అర్థం ఏదైనా ఎక్సైటింగ్‌గా చేయడం అనమాట. హీరోయిక్‌గా చేయడం. అంటే ఒక హీరో టైప్‌గా ఏదన్నా మంచి పని చేయడం, లేదన్నా డీడ్ చేయడం అలా. నెక్స్ట్ వచ్చేసి టు షేక్ ద వన్స్ బూట్ ఆర్ షూస్. అంటే ఏంటంటే టు బి అఫ్రైడ్ అనమాట. కాళ్ళు వణుకుతాయంటారు కదా! సో అదే సేమ్. నెక్స్ట్ వచ్చేసి టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్. సో అంటే దాని అర్థం ఏంటంటే పెయిర్ ఆఫ్ హీల్స్ చూపిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే పాదం చూపిస్తున్నారంటే పారిపోతున్నాడని. సో టు ఎస్కేప్ ఆర్ ర్యాన్ అవే అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు షన్ అనమాట. టు షన్ అంటే టు అవాయిడ్ డెలిబరేట్‌లీ అండ్ ఎస్పెషల్లీ హాబిచ్యువల్లీ. అంటే కావాలని అవాయిడ్ చేయడం అనమాట. సో హాబిచ్యువల్‌గా అది ఎలా చెప్పాలంటే ఆహ్, అలవాటయిపోయిందనమాట. సో తనని అవాయిడ్ చేయడం లేదంటే తను అవాయిడ్ అవ్వడం అలా తనకి అలవాటయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ సమ్‌వన్. అంటే ఒకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే టు అటెండ్ అపాన్ యాస్ ఎ సమ్‌వన్స్ డిసిపుల్. అంటే ఏంటంటే దాని అర్థం ఒకళ్ళ యొక్క గురువుగా తీసుకొని వాళ్ళ దగ్గర ఒక ఒక స్టూడెంట్ లాగా ఉండడం అనమాట. వాళ్ళ పాదం దగ్గర కూర్చోవడం అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్లీప్ లైక్ ఎ డాగ్. సారీ టు స్లీప్ లైక్ ఎ లాగ్. టు స్లీప్ లైక్ ఎ లాగ్ అంటే టు స్లీప్ సౌండ్‌లీ అనమాట. అంటే ఏం జరుగుతుందో తెలియకుండా పట్టించుకోకుండా పడుకోవడం అనమాట. గాఢ నిద్రలో ఉండడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్మెల్ ఎ ర్యాట్. టు స్మెల్ ఎ ర్యాట్ అంటే దాని అర్థం సస్పెక్ట్ ఏ ట్రిక్ ఆర్ డిసీట్. అంటే ఏంటంటే డిటెక్ట్ సంథింగ్ రాంగ్. అంటే ఏదైనా కనిపెట్టడం అనమాట. తప్పుగా ఉందని కనిపెట్టడం అలా.
ఏదన్నా డిటెక్టివ్ చేసే పననమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు సౌండ్ ద రెడ్ అలర్ట్. టు సౌండ్ ద రెడ్ అలర్ట్ అంటే టు రైజ్ ఎన్ అలారం. సో, అలారం రైజ్ చేయడం. సో, అంటే ఒక వార్నింగ్ అనమాట. డేంజర్ ఏదో వస్తుందని. నెక్స్ట్ వచ్చేసి టు సో ద డ్రాగన్స్ టీత్. సో, టు సో ద డ్రాగన్స్ టీత్ అంటే టు యాక్ట్ ఫూలిష్‌లీ అనమాట. సో, ఏంటంటే ఒక థింగర్‌గా బిహేవ్ చేయడం. సో, ఫూలిష్‌గా బిహేవ్ చేయడం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్పీక్ వన్స్ మైండ్. టు స్పీక్ వన్స్ మైండ్ అంటే టు ఎక్స్‌ప్రెస్ వన్స్ థాట్స్ అనమాట. అంటే ఒకళ్ళ థాట్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్టాండ్ ఆన్ హిస్ ఫీట్ అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అంటే ఇండిపెండెంట్‌గా నిలబడ్డం. నెక్స్ట్ వచ్చేసి టు స్టాండ్ వన్స్ గ్రౌండ్. టు స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే రిఫ్యూజ్ టు ఈల్డ్ అనమాట. అంటే ఓడిపోవడానికి ఒప్పుకోకపోవడం. సో, నిలబడ్డం అనమాట. ఒక ఒక థాట్ ఒక మైండ్ సెట్ అనమాట. అది ఒక రకమైన మైండ్ సెట్. రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్ అనమాట. అంటే ఒపీనియన్ మార్చుకోకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి టు స్టేవ్ ఆఫ్. టు స్టేవ్ ఆఫ్ అంటే పోస్ట్‌పోన్ అనమాట. సో, ఏదైనా పోస్ట్‌పోన్ చేస్తే సో, దాన్ని టు స్టేవ్ ఆఫ్ అంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్టీల్ ఏ మార్చ్. టు స్టీల్ ఏ మార్చ్ అంటే టు ఔట్‌షైన్ అనమాట. అంటే అందరిని దూసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే దోసుకుంటూ వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ అంటే అదొక రకమైన ఫార్వర్డ్‌నెస్ అనమాట. ముందుకెళ్ళిపోవడం అనమాట. విజయం గురించి అసలెవరికీ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోవడం అనమాట. ఇంకా డామినేట్ చేసేయడం సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్టీల్ హెర్ బ్రదర్స్ థండర్. టు స్టీల్ హెర్ బ్రదర్స్ థండర్ అంటే టు గెట్ మోర్ రికగ్నిషన్ దెన్ హెర్ బ్రదర్ ఫర్ హెర్ దే సక్సెస్. అంటే ఏంటంటే వాళ్ళ బ్రదర్ కన్నా ఎక్కువ రికగ్నిషన్ తెచ్చుకోవడం అనమాట సక్సెస్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి టు స్టిక్ వన్స్ నెక్ ఔట్ అంటే టు టేక్ ఎ రిస్క్ అనమాట. సో, రిస్క్ తీసుకోవడం. సో, ఇది బయటకొచ్చిందంటే గద్ద రెడీగా ఉంది ఇక్కడ. సో, అలా రిస్క్ తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టు టేక్ ఎ బ్యాక్ సీట్. టు టేక్ ఎ బ్యాక్ సీట్ అంటే టు బికమ్ లెస్ ఇంపార్టెంట్ ఆర్ గివ్ అప్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ అనమాట. సో, ఏంటంటే ఏదైనా ఇప్పుడు వెనక సీట్ కంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరినైనా అన్‌ఇంపార్టెంట్ పర్సన్స్‌ని కూర్చోబెడతాం కదా! అలా అనమాట. సో, అలా ఇంపార్టెన్స్‌ని తీసేయడం లేదంటే ఏదైనా కావాల్సిందాన్ని వదిలేసుకోవడం అలా అనమాట. టు టేక్ ఎ చిల్ పిల్ అంటే టు కామ్ డౌన్ అనమాట. అంటే ఏంటంటే ఆల్రెడీ మండుతుంది. అందుకనే చిల్ పిల్ ఇస్తున్నారనమాట. సో, ఇది తీసుకుంటే అయినా నువ్వు కామ్ అవుతావని. నెక్స్ట్ వచ్చేసి టు టేక్ ఎ స్టాక్ ఆఫ్. టు టేక్ ఎ స్టాక్ ఆఫ్ అంటే టు అసెస్ అండ్ ఎవాల్యుయేట్ బిఫోర్ టేకింగ్ డెసిషన్ అనమాట. అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం, అసెస్ చేసుకోవడం అనమాట. టు టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఏంటంటే టు యాక్సెప్ట్ ఆర్ అస్యూమ్ వితౌట్ క్వెషన్ అనమాట. సో, ఇక్కడ చూడండి వాటర్ వేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అసలు వాటరే లేవు తాగడానికి. అలా అనమాట. ఏది గ్రాంటెడ్‌గా తీసుకోకూడదుంటే ఏది తేలిగ్గా తీసుకోకుండా అంటే దీని అర్థం ఇక్కడ తనకి ఎంత ఎక్కువో ఇక్కడ తనకి అంత అవసరం అనమాట. అలా. నెక్స్ట్ వచ్చేసి టు టేక్ ఫ్రెంచ్ లీవ్స్. టు టేక్ ఫ్రెంచ్ లీవ్స్ అంటే అబ్సెంటింగ్ ఆన్ సెల్ఫ్ వితౌట్ పర్మిషన్. లీవ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి. సో, వీళ్ళందరూ డాన్స్ చేసుకుంటూ సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవడం. లేదంటే వాళ్ళంతట వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనమాట. అది వచ్చేసి టు టేక్ ఫ్రెంచ్ లీవ్. నెక్స్ట్ వచ్చేసి టు టేక్ ఇంటూ అకౌంట్ అంటే టు కన్సిడర్ అనమాట. ఐ విల్ టేక్ దిస్ ఇంటూ ద అకౌంట్ అండ్ ఐ విల్ యాక్ట్ అకార్డింగ్‌లీ అంటారు. అంటే ఏంటంటే నేను దీన్ని కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తానని. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ వన్స్ హ్యాట్ ఆఫ్. అంటే ఏంటంటే దాని అర్థం టు అడ్మైర్ సమ్‌వన్ కంగ్రాచ్యులేషన్ టు. అంటే ఏంటంటే ఎవరినన్నా ప్రైజ్ చేయడం, మెచ్చుకోవడం, కంగ్రాచ్యులేట్ చేయడాన్ని టు టేక్ వన్స్ హ్యాట్ ఆఫ్ అంటారు. మనకిప్పుడు 'ఎఫ్2' మూవీ వచ్చింది కదా! ఒక ఇంగ్లీష్ మూవీ కార్ రేస్‌కి సంబంధించింది. సో, అందులో లాస్ట్‌లో మనకి హీరో విన్ అయిన తర్వాత హ్యాట్ తీసి ఇలా అంటారు కదా! సో, దాని అర్థం ఏంటంటే తను చేసింది చాలా గొప్ప పననమాట. సో, అలా అలా రికగ్నైజ్ చేయడానికి, కంగ్రాచ్యులేట్ చేయడానికి అలా హ్యాట్ తీసి సింబాలిక్‌గా చూపిస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ పెయిన్స్. టు టేక్ పెయిన్స్ అంటే ఎఫర్ట్స్ పెట్టడం అనమాట. గట్టిగా ట్రై చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ సమ్‌వన్స్ ఫర్ ఎ రైడ్. టు టేక్ సమ్‌వన్స్ ఫర్ ఎ రైడ్ అంటే ఎవరినన్నా మోసం చేయడం అనమాట. సో, మోసం చేయడాన్ని టు డిసీవ్ సమ్‌వన్ చేయడాన్ని సమ్‌వన్ ఫర్ ఎ రైడ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ ద వీల్. టు టేక్ ద వీల్ అంటే టు బికమ్ ఏ నన్ అనమాట. సో, నన్ అంటే క్రిస్టియన్స్‌లో లేడీస్ అనమాట. మ్యారేజ్ చేసుకోకుండా దేవుడి కోసం చేసే వాళ్ళని నన్ అంటారు. సో, అలాంటి దాన్ని టు టేక్ ఏ వీల్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ ఏ హార్ట్. టు టేక్ ఏ హార్ట్ అంటే టు గ్రీవ్ ఓవర్ అనమాట. అంటే టు బి గ్రేట్‌లీ ఎఫెక్టెడ్. టు కన్సిడర్ సమ్‌వన్ వెరీ సీరియస్‌లీ. అంటే దేని గురించన్నా బాధపడడం. లేదంటే ఎఫెక్ట్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు టేక్ టు టాస్క్. టు టేక్ టు టాస్క్ అంటే టు రీబుక్ అనమాట. స్కోల్డ్ అనమాట. పనిష్డ్ అనమాట. అంటే ఇవన్నీ ఒకటే తిట్టడం అనమాట. రీబుక్ రీబుక్ అలాగే స్కోల్డ్ ఇవన్నీ ఒకటే అనమాట. తిట్టడాన్ని సినానిమ్స్. టు టేక్ టు టాస్క్ అంటే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి టు టాక్ హిమ్ ఓవర్. టు టాక్ హిమ్ ఓవర్ అంటే టు డిస్కస్ సంథింగ్ థరోలీ కన్విన్స్ చేయడం అనమాట. అంటే ఏదన్నా దేని గురించన్నా థరోగా డిస్కస్ చేయడం అనమాట. కన్విన్స్ చేయడం అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ ఎబిలిటీ. టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ ఎబిలిటీ అంటే యాస్ వెల్ యాస్ పాసిబుల్ అనమాట. అంటే ఉన్నాటిలో బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయడం అనమాట. సో, తను నెగ్గుతాడని తనకు తెలుసనమాట అలా.
నెక్స్ట్ వన్ వచ్చేసి టు ద లెటర్. టు ద లెటర్ అంటే ఇన్ ఏ వెరీ డీటెయిల్ అనమాట. సో, వెరీ డీటెయిల్‌గా అనమాట. చాలా చిన్నగా కూడా డీటెయిల్‌గా కూడా కన్సిడర్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి టు ద మ్యానర్ బోర్న్. టు ద మ్యానర్ బోర్న్ అంటే టు డూ సంథింగ్ యాస్ థో ఇట్ ఈస్ కమింగ్ న్యాచురల్లీ. అంటే ఏంటంటే ఏదైనా వస్తుందని తెలిసి కూడా మనం నార్మల్‌గా ఉండడం అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. టు డూ సంథింగ్ యాస్ థో ఇట్ ఈస్ కమింగ్ న్యాచురల్లీ. అంటే మనకది న్యాచురల్‌గా వస్తదని తెలిసి కూడా మళ్ళీ చేయడం అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఎలా అంటే మనకి ఆహ్, ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు న్యాచురల్‌గా ఏదన్నా జరిగేదుందనుకోండి. సో, అది మనకు జరుగుద్దని తెలుసు. అయినా సరే మనం దాన్ని జరగడానికి మనం వంతు ఎఫర్ట్ మనం చేయడం అనమాట. అంటే మనం దాని గురించి ట్రై చేయడం అనమాట. అంటే జరుగుద్దని తెలిసి కూడా మళ్ళీ ట్రై చేయడం అంటే ఏంటి దానర్థం? సో, అదొక టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అక్కడ టైమ్ వేస్ట్ చేయడం వస్తది. లేదంటే అది టైప్ ఆఫ్ మేనర్స్ అవుతది. అలా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టు ద నైన్స్. టు ద నైన్స్ అంటే టు ద పెర్ఫెక్షన్ అనమాట. అంటే పర్ఫెక్ట్‌గా ఉండడం అనమాట. ఏదన్నా కంప్లీట్‌గా చేయడం అనమాట. అదొక రకమైన పర్ఫెక్ట్‌నెస్ అనమాట. సో, దాన్నొచ్చేసి టు ద నైన్స్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు త్రో ఎ ఫిట్. టు త్రో ఎ ఫిట్ అంటే దానర్థం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ట్రీమ్ యాంగర్ అనమాట. భయంకరమైన కోపం చూపించడం. నెక్స్ట్ వచ్చేసి టు త్రో డౌన్ ద గాన్‌లెట్. సో, గాన్‌లెట్ అని ఎక్కడొచ్చినా నేనేం చెప్పాను ఛాలెంజ్ అనమాట. సో, ఎక్కడ గాన్‌లెట్ వచ్చినా అది ఛాలెంజ్‌కి సంబంధించింది. ఎక్కడ బోన్ అని వచ్చినా అది గొడవకు సంబంధించింది. అలా అదొక కీవర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు ఛాలెంజ్ సమ్‌వన్ టు డూ సంథింగ్ అనమాట. అంటే ఏదైనా ఎవరినన్నా చేయడానికి ఛాలెంజ్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి టు త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్. అంటే ఒకళ్ళ కంట్లో డస్ట్ ఏయడం అంటే మోసం చేయడం అనమాట. డిసీవ్ అనమాట. మిస్‌లీడ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు టో ద లైన్. సో, లైన్ ఫాలో అవ్వడం అంటే లీడ్ చేయడం అనమాట. సో, టు ఫాలో ద లీడ్, ఫాలో ద రూల్స్ అనమాట. దాన్ని టు టో ద లైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టు ట్రేడ్ కేర్‌ఫుల్లీ. టు ట్రేడ్ కేర్‌ఫుల్లీ అంటే బిహేవ్ ఆర్ స్పీక్ కేర్‌ఫుల్లీ టు అవాయిడ్ కాజింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడం కోసం సో, జాగ్రత్తగా మాట్లాడడం, బిహేవ్ చేయడం అనమాట. టు టోన్ ఏ డెఫ్ ఇయర్. టు టోన్ ఏ డెఫ్ ఇయర్ అంటే డిస్‌రిగార్డ్ అనమాట. రిఫ్యూజ్ టు ఒబే అనమాట. టు బి ఇండిఫరెంట్, నెగ్లెక్ట్ అంటే పట్టించుకోకపోవడం. సో, ఒబే చేయకుండా ఉండడం అలా అనమాట. టు టోన్ ఏ డెఫ్ ఇయర్ అంటే చెవి మొహం ఉంటది చూసారా? చెవుడు మొహం అని. అంటే దాని అర్థం ఏంటంటే పట్టించుకోవట్లేదు ఏంటా చెవుడు మొహం అంటారు. అంటే కావాలని నెగ్లెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు టర్న్ వన్స్ కోట్. టు టర్న్ వన్స్ కోట్ అంటే ఎ పర్సన్ హూ చేంజెస్ ఫ్రమ్ వన్ ఒపీనియన్ టు అపోజిట్ ఒపీనియన్ టు యాన్ అపోజిట్ వన్ అనమాట. అంటే ఒక ఒపీనియన్ నుంచి కంప్లీట్‌గా చేంజ్ అయిపోవడం అనమాట. చూడండి పైన మొత్తం బ్లూ ఉంటే లోపల రెడ్ ఉంది. అలా అనమాట. కంప్లీట్‌గా చేంజ్ అయిపోవడం. కొంచెం కూడా కాదు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్. టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటే టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ బెటర్ ఆర్ టు బిగిన్ అగైన్ అనమాట. అంటే ఏదైనా ఒకళ్ళ బిహేవియర్ కోసం చేంజ్ అవ్వడం లేదంటే మళ్ళా మొదలుపెట్టడం అనమాట. సో, ఏదైనా బెటర్‌గా చేయడం కోసం బిహేవియర్ చేంజ్ చేసుకోవడం. లేదా మళ్ళా మొదటి మొదటి నుంచి స్టార్ట్ చేయడం అలా. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు టర్న్ ద కార్నర్. అంటే ఏంటంటే టు పాస్ ద క్రిటికల్ స్టేజ్ అనమాట. ఏదైనా క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడడం. టు టర్న్ ద కార్నర్ అంటే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు టర్న్ పర్పుల్ విత్ రేజ్ అనమాట. అంటే టు బికమ్ వెరీ యాంగ్రీ. సో, రెడ్ అన్నా యాంగ్రీయే, పర్పుల్ అన్నా కూడా యాంగ్రీయే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టు వాక్ ఆన్ ఎయిర్. టు వాక్ ఆన్ ఎయిర్ అంటే వెరీ హ్యాపీ అనమాట. అంటే గాల్లో నడుస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆనందంతో తేలిపోతున్నాడని. నెక్స్ట్ వన్ వచ్చేసి టు విన్ లారెల్స్. లారెల్స్ అంటే అవార్డ్స్, అచీవ్‌మెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టు అచీవ్ హానర్స్ అండ్ గ్లోరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి టు వర్క్ లైక్ ఎ డాగ్. టు వర్క్ లైక్ ఎ డాగ్ అంటే టు వర్క్ వెరీ హార్డ్ అనమాట. అంటే పిచ్చి కుక్కలా పని చేసేస్తున్నాడు అంటారు చూసారా? సో, పిచ్చి కుక్కలా పని చేసేస్తున్నాడంటే చాలా ఎక్కువ చేసేస్తున్నాడని. సో, నెక్స్ట్ వచ్చేసి టు రాగిల్ ఓవర్ ఎన్ హార్ష్ షాడో. సో, టు రాగిల్ ఓవర్ ఏ హార్ష్ షాడో అంటే టు క్వారల్ ఓవర్ ట్రిఫిల్స్ అనమాట. సో, ట్రిఫిల్స్ గురించి గొడవ పడ్డం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాఫీ నోస్డ్. టాఫీ నోస్డ్ అంటే ఎ పర్సన్ హూ థింక్స్ ఈస్ ఆఫ్ ఎ హై సోషల్ క్లాస్ అండ్ లుక్స్ డౌన్ ఆన్ పీపుల్ ఆఫ్ లోవర్ క్లాస్. అంటే ఏంటంటే టఫ్ నోస్డ్ అంటే తను హైయెస్ట్ సోషల్ క్లాస్‌కి చెందినవాడు. సో, అతను వాళ్ళ తక్కువ వాటిలని తక్కువగా చూస్తాడనమాట. వాళ్ళ తక్కువ క్లాస్ వాళ్ళని తక్కువగా చూస్తాడనమాట. అది టాఫీ నోస్డ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి టోకెన్ స్ట్రైక్. టోకెన్ స్ట్రైక్ అంటే షార్ట్ స్ట్రైక్ హెల్డ్ ఏ వార్నింగ్. సో, ఏదైనా చిన్నగా స్ట్రైక్ చేస్తే వార్నింగ్ కేస్ కింద సో, దాన్ని టోకెన్ స్ట్రైక్ అంటారు. సో, ఎర్లీ స్ట్రైక్ లాగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అంటే మెయిన్ స్ట్రైక్ అంటే చాలా పెద్దగా చేస్తారు కదా! అది. సో, టోకెన్ స్ట్రైక్ అంటే దాని ముందు వార్నింగ్‌లా చేసేదనమాట. నెక్స్ట్ వచ్చేసి టంగ్ ఇన్ చీక్. టంగ్ ఇన్ చీక్ అంటే ఇన్ అన్ ఐరానిక్ ఆర్ ఇన్‌సిన్సియర్ వే. సో, ఇదొక ఎటకారంగా లేదంటే ఇన్‌సిన్సియర్‌గా అంటే సిన్సియర్‌గా కాకుండా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టూ క్లోజ్ ఫర్ కంఫర్ట్ అంటే దాని అర్థం వచ్చేసి సో క్లోజ్ టు బి కాజ్ ఫర్ వరీయింగ్ బికాజ్ ఆఫ్ బీయింగ్ అన్‌వెల్కమ్.
అంటే ఇది ఎలా చెప్పాలంటే సింపుల్‌గా ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నారనుకోండి. సో, గేమ్ ఆడుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవాలి. సో, ఆల్‌మోస్ట్ పట్టేసుకోవడానికి చాలా క్లోజ్‌గా వచ్చేసాడు అనుకున్నప్పుడు నువ్వు దొరకలేదు యాక్చువల్‌గా తను పట్టుకోలేదు. కానీ అలా క్లోజ్‌గా వచ్చి ఆల్‌మోస్ట్ టచ్ చేసేసాడు అనే గ్యాప్‌లో ఉండేదాన్ని టూ క్లోజ్ ఫర్ కంఫర్ట్ అంటారనమాట. అంటే ఏంటంటే తను ఇప్పుడు పట్టుకుంటే ఏమయ్యేది? సో, నువ్వు ఔట్ అయ్యేవాడివి. నెక్స్ట్ నువ్వే అది ఆ విలన్ అవుతావనమాట ఆ గేమ్‌కి. అంటే నువ్వు మళ్ళా స్టార్ట్ చేయాలి నువ్వు బిగినింగ్ నుంచి. సో, అలా అనమాట. తప్పించుకోవడం. క్లోజ్‌గా తప్పించుకోవడం అనమాట. అది మనకి డేంజర్ అయినప్పటికీ మనం దాని నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా చాలా క్లోజ్‌గా ఉండడం అనమాట. సో, అంత క్లోజ్ కాల్‌లో తప్పించుకోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి టూ క్లోజ్ టు కాల్. టూ క్లోజ్ టు కాల్ అంటే నారో మార్జిన్ అనమాట. అంటే చాలా తక్కువ మార్జిన్‌లో విన్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి టూ ఫౌండ్ ఆఫ్ హెర్ ఓన్ వాయిస్. అంటే దాని అర్థం ఏంటంటే డస్ నాట్ లిజన్ ప్రాపర్‌లీ టు ఎనీవన్ ఎల్స్. అంటే ఎవరి మాట వినకపోవడం అనమాట. అంటే తన మాట తప్ప వేరే ఎవరి మాట వినకపోవడం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టూ మెనీ చీఫ్స్ అండ్ నాట్ ఎనఫ్ ఇండియన్స్ అంటే అన్ ఇన్సఫిషియెంట్ సిట్యుయేషన్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి టూ మెనీ ఐరన్స్ ఇన్ ద ఫైర్. టూ మెనీ ఐరన్స్ ఇన్ ద ఫైర్ అంటే ఈస్ ఎంగేజ్డ్ ఇన్ టూ మెనీ ఎంటర్‌ప్రైజెస్ అట్ ద సేమ్ టైమ్. అంటే ఒకేసారి చాలా పనులు తగిలించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టుక్ ఏ లీప్ ఇన్ ద డార్క్. టుక్ ఏ లీప్ ఇన్ ద డార్క్ అంటే టుక్ ఏ రిస్క్ అనమాట. టు డూ సంథింగ్ వితౌట్ బీయింగ్ ఏ సర్టెన్ ఆఫ్ ది ఔట్‌కమ్ అండ్ రిజల్ట్. సో, ఔట్‌కమ్ ఏంటో, రిజల్ట్ ఏంటో తెలుసుకోకుండా, సో, అది సిట్యుయేషన్ ఏంటో తెలుసుకోకుండా దూకేయడం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టుక్ ఎక్సెప్షన్. టుక్ ఎక్సెప్షన్ అంటే అబ్జెక్టెడ్ అనమాట. సో, దేన్నన్నా అబ్జెక్షన్ చేస్తే దాన్ని టుక్ ఎక్సెప్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టుక్ టు దేర్ హీల్స్. అంటే ఏంటంటే రాన్ అవే. హిల్స్ వరకు తీసుకెళ్ళడం అంటే పరిగెత్తడం. సో, నెక్స్ట్ వచ్చేసి టచ్ ఆల్ బేసెస్. టచ్ ఆల్ బేసెస్ అంటే ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ అనమాట. సో, అన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టచ్ అండ్ గో. టచ్ అండ్ గో అంటే అన్‌సర్టెయిన్ అనమాట. అంటే అది కన్ఫర్మ్ లేదనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్. ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటే స్పెషల్ స్కిల్స్ ఆర్ నాలెడ్జ్ అనమాట. సో, మనకి స్పెషల్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటది కదా! సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటిల్లో. సో, అలాంటివన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రూ కలర్స్. ట్రూ కలర్స్ అంటే రియల్ క్యారెక్టర్స్ అనమాట. సో, మనకి చాలా ఫ్రీక్వెంట్‌గా వాడే ఇడియం ఇది. సో, ఐ డోంట్ నో యువర్ ట్రూ కలర్. ఐ జస్ట్ సా యువర్ ట్రూ కలర్ అంటాం. అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ కార్డ్. ట్రంప్ కార్డ్ అంటే దట్ గివ్స్ సమ్‌వన్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో, ఏదైనా అడ్వాంటేజ్ ఇస్తే సో, దాన్ని ట్రంప్ కార్డ్ అనమాట. మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు చూసారా? సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో, సంథింగ్ రిలేటెడ్ టు ట్రంప్ కార్డ్ అనమాట అది. సో, అది కూడా ఒక అడ్వాంటేజ్ ఇవ్వడం అనమాట. సో, అలాంటి దాన్ని ట్రంప్ కార్డ్ అంటారనమాట. సో, ఇక్కడికి 1700 అయితే కంప్లీట్ అయ్యాయి. సో, నెక్స్ట్ వీడియోలో 100 ఉంటాయి. సో, వాటితో మన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.